ఊరువాడ ఒక్కటై అమ్మరమంతా సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి మంచికి బాటలు వేయాలనే సందేశం నిండిన పర్వదినం. సుఖ సంతోషాలతో విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకునే పండుగ. తెలుగునాట భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం అద్భుతంగా ఆవిష్కృతమవుతోంది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో జరిగిన సంక్షేమాభివృద్ధి కారణంగా నేడు పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. పట్టణాలు నగరాలు దాదాపుగా ఖాళీ అయ్యాయి. అందరూ చెరో పల్లెటూరు అనుకుంటూ సొంతోడకొచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సంప్రదాయంగా జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకుంటున్నారు. గడప గడపన సంక్రాంతి లక్ష్మికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం కనువిందు చేసేలా సంక్షేమ సిరులు కనిపిస్తున్నాయి. పండుగ కళ పల్లె పల్లెన ఉట్టిపడుతోంది. సంక్రాంతి అంటే పాడి పంటలు, రైతులు సుభిక్షంగా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. అలాంటి రైతులు పంట లేదంటే మన రాష్ట్రం అంతా ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణమైన ఒక పచ్చని పంటలు, రైతులు, వీటిని కాపాడుకునే విధంగా ఈరోజు మన ప్రభుత్వం, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రైతులు ఆనందంగా ఉండాలి, పాడి పంటలు ఆనందంగా చాలా బాగా పండాలి, అలా వీటిని సపోర్ట్ చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు అవనివ్వండి, మిగిలినవనివ్వండి, ఇవన్నీ మనం పల్లెల్లోకి వెళ్తే ఈరోజు మనం చూడొచ్చు ఎంత సంతోషంగా ఉన్నారు రైతులందరూ, ప్రజలందరూ. మనం ఇచ్చే ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమ పథకాలు అవనివ్వండి, లేదంటే ప్రభుత్వం ద్వారా ఇచ్చే భరోసా అవనివ్వండి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రజా సేవకుణ్ణి అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. మేనిఫెస్టోలో చెప్పినవి 99% అమల్లోకి వచ్చాయి. గతంలో ఎన్నడూ చూడని వినని సంక్షేమ పథకాలు ప్రజల్ని బలోపేతులను చేస్తున్నాయి. గడిచిన 4.5 వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం 2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతి నెల ఏదో ఒక పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేద కుటుంబాలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నాయి. పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు రైతన్నలు కూడా ఈరోజు మాట్లాడుతుంటే రైతులు కూడా చక్కటి ఆనందంతో రైతన్నల పండుగ అయినటువంటి సంక్రాంతిలో రైతులు చిరునవ్వుతో ఈరోజు ఎందలూరు గ్రామంలో పాల్గొంటూ ఉన్నారు. ఒక రైతన్న ఇప్పుడే వచ్చి అన్న నాకు రాత్రి డబ్బులు పడ్డాయి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను రిలీజ్ చేస్తే ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా సంక్రాంతిని మరింత వేడుకగా జరుపుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలు కొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం సంపాదించుకున్నారు. అది ఈరోజు ఎవరో అప్పుడే అడుగుతూ ఉన్నారు కోడి పందాలని. మా కోడులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 175 కోడిని కూడా సిద్ధం చేసుకుని రేపు జరగబోయేటువంటి పందానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అటేపై ఎవరికి ఏ కోడిని ఎంచుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా 175 కోడ్లు కూడా గెలవబోతున్నాయని కూడా తెలియజేస్తారు. సంక్రాంతి రైతుల పండుగ. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అన్ని రంగాలకు అగ్రికల్చరే ఆధారం. అందుకే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచారు. నాన్న కంటే 2 అడుగులు ఎక్కువ వేస్తానని చెప్పిన వైఎస్ జగన్ ఆ మాట మీద నిలబడుతూ రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విత్తు నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాల భరోసాగా నిలుస్తున్నారు. దాంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి లక్ష్మి శోభ నిండుగా కనువిందుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకి ఫైనల్గా చెప్పేది అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కని పరిపాలన అందించింది. మళ్ళా అందరినీ కోరుకుంటున్నాను, మళ్ళా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ విశ్వాసంతో మేము ఉన్నాం. అందరికీ మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె సంక్షేమ సిరులతో ప్రగతి బాట పట్టింది. గ్రామం స్వరూపమే మారిపోయింది. ప్రజలతో మమేకమవుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్కుల కారణంగా గ్రామ స్వరాజ్యం సాధ్యమైన నేపథ్యంలో పండుగ కళ రెట్టింపైంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే ఆయన సంక్షేమ పథకాలు ఇదే విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి, చైతన్యవంతులుగా ఉండాలంటే మళ్ళీ 20 సంవత్సరాల వరకు మన జగన్ గారే పరిపాలించాలి. కాబట్టి ఇంక వేరే పార్టీ అనే పదం వినపడదు. జగన్ గారే మళ్ళీ సీఎంగా రావాలి. అలా వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా సంక్షేమ పథకాలు అందుకుంటూ ఆరోగ్యాలతో ఉంటారు. ఆరోగ్యశ్రీ కూడా అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. కాబట్టి ఇంకా ఈ సంబరాలు ఇంకా చాలా చాలా బాగా చేసుకుంటున్నాం. ఎందుకంటే 2024లో కూడా మళ్ళీ జగన్ గారే రావాలి. కాబట్టి ఈ ఆకాశాన్ని అంటాయి మా సంబరాలన్నీ అంత చక్కగా జరుపుకున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుండటంతో ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్తో పాటు ఆర్బీకేలో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తాజాగా సర్కారు ప్రకటించడంతో యువతరంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. దాంతో సంక్రాంతి పండగ సంబరాలు ఊరు వాడ కనువిందు చేస్తున్నాయి.